హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రజనీ సూరెడ్డి @వ్లాగ్స్. ఈరోజైతే మా పాప నామకరణం అనమాట. పాప అంటే మా అక్క వాళ్ళ పాప, చిన్న బేబీ అనమాట. ఆపరేషన్ అయింది, 11th డేనే చేసేస్తున్నారు. ఇది వచ్చేసి మా వీధి అన్నమాట, అంటే ఇప్పుడు చూపిస్తున్నా అది. అయితే పాపకి 11th డేనే నేమింగ్ సెరమనీ చేసేస్తున్నారు సింపుల్గా. మా సైడ్ అయితే ఇట్లా పాట పాడి చేస్తారు, మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే సింపుల్గా చేసేసారు, ఫంక్షన్ ఏం లేకుండా. సెకండ్ బేబీ కాబట్టి ఫంక్షన్ ఏం చేయలేదు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. 11th డేనే సడన్గా పెట్టేశారు నేమింగ్. ఎందుకంటే నెలగంట పెట్టేస్తారు, అంటే మనకి మా ఆంధ్ర సైడ్ అయితే నెలగంట అంటారు కదా, సంక్రాంతికి 1 month బిఫోర్ అన్నమాట. సో తర్వాత అదే మంచి రోజులు ఉండవని చెప్పి ముందే నేమింగ్ పెట్టేశారు. ఇలా జరిగింది మా పాప ఫంక్షన్. అయితే హారతి ఇచ్చేశారు, మంగళ హారతి. తర్వాత అయితే మండోదరి దేవి అంటే కప్పకైతే మొక్కడానికి తీసుకెళ్తారు మా అక్కని. ఈమె మా అమ్మమ్మ. 7 పిల్లలు, 3 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. ఈమె మా పెద్దమ్మ. ఇక్కడైతే ముత్తైదువులకి తాంబూలాలు అయితే సమర్పిస్తున్నారు. సడన్గా అయితే పెట్టేశారు నేమింగ్. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, నేనైతే శంఖం పూలు చిన్నగా చూసాను, లోపల ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫ్లవర్ ఎంత మంచిగా ఉందో. ఈ చెట్టు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. సో ఇది రోజ్ ఫ్లవర్ లాగా పెటల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే మా అక్కనైతే తీసుకొని వెళ్తున్నాం మేము. చెరువు దగ్గరకు తీసుకెళ్ళాలి యాక్చువల్లీ, కానీ ఆమెకి 11th డే కదా, వాటర్లో దిక్కకూడదు అంటారు కదా ఆపరేషన్ తర్వాత. సో వాటర్ కూడా ఎక్కువ ఉంది చెరువులో. సో ఇక్కడే బోర్ దగ్గరే తీసేస్తున్నాం, బోరింగ్ అంటారు కదా, అదే హ్యాండ్ బోర్ దగ్గరే చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తారో చూడండి, మీ సైడ్ ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సారీ పాప నేమ్ అయితే చెప్పలేదు కదా. పాప నేమ్ వచ్చేసి గానవి అని పెట్టాము, గాతో పలికిందనమాట నక్షత్రం పేరు. సో గానవి అని పెట్టాము. ఇంకో నేమ్ కూడా పెట్టారు, గనిష్క అనుకుంటా ఐ థింక్. సో నాకైతే గానవి అయితే క్లియర్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.